అనుగ్రహం భగవద్ అనుగ్రహం వల్ల మనము జన్మకు అంటే మానవుల యొక్క జనన మరణాలకు కారణము మరియు దానిని అధిగమించే మార్గం గురించి తెలుసుకుందాం. ఈ 6 శ్లోకాల్లో చక్కగా శ్రద్ధగా విన్నట్టయితే లాస్ట్ వరకు విన్నట్టయితే మనకు చాలా సులభంగా అర్థమవుతుంది. మన జన్మకు కారణం ఏంటి, మనం ఈ జన్మలో ఎన్నో సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నాము, దానికి కారణం ఏంటి, ఫైనల్ గా మృత్యు అనే చాలా భయంకరమైనటువంటి దుఃఖాన్ని మనం అనుభవించబోతాము, దానికి కారణం ఏంటి, మరి దీనికి ఏమన్నా సొల్యూషన్ ఉందా, సొల్యూషన్ ఉంటే ఈ మృత్యు కంటే ముందే మనం ఆ యొక్క లైక్ మృత్యు అంటే ఎగ్జామ్తో సమానం. ఎగ్జామ్లో పాస్ అవ్వాలంటే ఎగ్జామినేషన్ సెంటర్లో మనం పేపర్ ఇచ్చినప్పుడు విత్ ఇన్ ఆ టైంలో ఏమైతే ప్రజెంట్ చేస్తామో దాని మీదనే మన పాస్ ఫెయిల్ డిస్టింక్షన్ డిపెండ్ అవుతుంది. అదేవిధంగా ఈరోజు క్లాస్ చాలా శ్రద్ధగా వింటే మీకు సులభంగా అర్థమవుతుంది. సో భగవంతుడు ఇక్కడ ఏమంటున్నారంటే ముఖ్యంగా ఈ అధ్యాయంలో ప్రకృతి, పురుషుడు, చైతన్యం గురించి చెప్తున్నారు. ప్రకృతి జీవులు ఆది రహితులు అని మనం తెలుసుకోవాలి. అంటే ఆది ఎవరికి ఉంటుంది, జన్మ ఎవరికి ఉంటుందో వాళ్ళకు ఆది ఉంటుంది. నా ప్రకృతికి జన్మ లేదు, జీవులకు జన్మ లేదు. కాబట్టి ఆది అంటే ఎప్పటి నుంచి ప్రకృతి ఉంది, ఎప్పటి నుంచి జీవులు ఎగ్జిస్ట్ అయి ఉన్నారో ఎవరికి కూడా తెలియదు. కానీ ఏం జరుగుతుంటుంది, ప్రకృతి లోపల కానీ జీవుల లోపల కానీ మార్పులు సంభవిస్తాయి. ఆ మార్పులు దేనివల్ల, భౌతికమైనటువంటి గుణాలు భౌతిక ప్రకృతి నుండి ఉద్భవించినట్వి. భౌతిక గుణాలు ఏంటవి, సత్వగుణము, రజోగుణము, తమో గుణం. ఈ 3 గుణాలు దేని ద్వారా వస్తుంది, భౌతిక ప్రకృతి నుంచి అవి ఉద్భవించడం జరుగుతుంది. సో అది ఉద్భవించడం అంటే ఈ దేహము భౌతిక ప్రకృతితో కూడుకున్నది. ఈ దేహము లోపల మనము లైక్ సింపుల్ గా మనందరం ఒకే కలర్ లో ఉన్నామా, రకరకాల కలర్స్ లో ఉన్నాం. అదే విధంగా చూడ్డానికి కలరు, కానీ మనము రకరకాల కర్మలు, సో వివిధ సమయాల్లో వివిధ రకాలుగా మనము యాక్ట్ చేస్తూ ఉంటాము. అది కారణం ఏంటి, ఒకసారి చాలా మంచిగా ఉంటారు కొందరు, ఒకసారి చాలా కోపంతో ఉంటారు, ఒకసారి చాలా లేజీగా ఉంటారు, ఒకసారి చాలా ఏదైనా పని చేయడానికి యాక్టివ్గా ఉంటారు, ఒకసారి భగవంతుడి సేవ పట్ల చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇవన్నిటికీ కారణం ఏంటంటే త్రిగుణాల కాంబినేషన్స్ అన్నమాట. అర్థమైందా? ఇక్కడ భగవంతుడు ఈ అధ్యాయంలో మనకు ముఖ్యంగా ఈ దేహాన్ని కర్మ అంటే క్షేత్రంతో పోల్చారు. ఈ దేహం గురించి తెలిసిన వాళ్ళను క్షేత్రజ్ఞుడిగా పోల్చారు. ఈ దేహం లోపల 2 క్షేత్రజ్ఞులు ఉన్నారు. ఒకటి ఆత్మ, 2 పరమాత్మ. అంటే 2 ఆత్మ వచ్చి కేవలం ఈ దేహం గురించే తెలుసు ఆత్మకు, పరమాత్మకు సర్వ దేహాల గురించి భగవంతుడికి తెలుసు. కాబట్టి ఇక్కడ మనకు భగవంతుడు సర్వశక్తిమంతుడు, ఆయన యొక్క పార్షల్ విస్తారమే పరమాత్మ. మరి జీవుడు కూడా భగవంతుడి యొక్క శక్తికి సంబంధించినటువంటి వాడే. జీవుడు భగవంతుడి యొక్క శక్తి, ఈ ప్రకృతి కూడా భగవంతుడి యొక్క శక్తి. సో ప్రకృతిని న్యూన శక్తి అంటారు, జీవుణ్ణి ఉన్నత శక్తి. న్యూన ప్రకృతి, ఉన్నత ప్రకృతి అనడం జరుగుతుంది. సో మరి ఈ ప్రకృతి ఎంతకాలం ఉంటుంది, దానికి కూడా స్పాన్ అంటే మొత్తం నశించదు. దానికి కూడా భౌతిక ప్రకృతి ఒక బ్రహ్మాండంలో 311.04 లక్షల కోట్ల సంవత్సరాలు ఉంటుంది. దాని తర్వాత భగవంతుడు మహావిష్ణువు లోపలికి అది వెళ్ళిపోతుంది. సో ఇంక్లూడింగ్ జీవులు కూడా. తర్వాత మళ్ళీ ఎప్పుడు వస్తుంది, తిరిగి ఈ మహత్తత్వం ప్రకటమైనప్పుడు మళ్ళీ ఈ భౌతిక ప్రకృతి ప్రకటమవుతుంది అని మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కానీ ఆధ్యాత్మిక జగత్తు అలా ఉండదు. ఆధ్యాత్మిక జగత్తు ఎప్పటికీ ఉంటుంది. మరి భౌతిక ప్రకృతి ఈ విధంగా ఎన్నిసార్లు ప్రకటమవడము అప్రకటమవడం జరిగిందో తెలియదు. సో మరి ఈ ప్రకటమైనప్పుడు జీవులు కూడా ప్రకటమవుతారు, అప్రకటమైనప్పుడు జీవులు కూడా భగవంతుని లోపలికి వెళ్ళిపోతారు.
ఇలా జీవుడు ఆ ఈ ప్రకృతితో సంఘర్షణ చేస్తూ పునరపి జననం పునరపి మరణం ఇలా ఎన్నో జన్మించారంటే 6 రకాలైనటువంటి మార్పులు, ఈ త్రిగుణాలతో కూడుకున్నటువంటి 6 రకాలైనటువంటి మార్పులను ఆయన భరించవలసి ఉంటుంది. 6 రకాల మార్పులకు ప్రభావితుడు కావాల్సి ఉంటుంది. ఏంటి 6 రకాల మార్పులు? జననము అంటే జన్మ, పెరుగుదల, కొంతకాలం నిలకడ, 4వ మార్పు పునరుత్పత్తి, 5వ మార్పు క్షీణించడము, 6వ మార్పు నశించడము. ఇది ఈ యొక్క భౌతిక దేహం యొక్క లక్షణము. ఆత్మ యొక్క లక్షణము, ఆత్మ మార్పు రహితమైనటువంటిది. సో మరి ఈ విధంగా ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాము? క్షేత్రం గురించి తెలుసుకున్నాము. క్షేత్రజ్ఞులు ఇద్దరు. తర్వాత ఒకసారి క్షేత్రం అనే దేహాన్ని తీసుకున్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకున్నాము. ఇది దేని వల్ల వస్తుంది అనేది తెలుసుకున్నాము. ఈ దేహం జన్మించిన తర్వాత మరణం వరకు ఏదైతే మనము తీవ్ర సంఘర్షణ అన్నాం, ఆ తీవ్ర సంఘర్షణకు కారణం ఏంటి? 15వ అధ్యాయము 15వ శ్లోకంలో మనకు చెప్పడం జరిగింది. ఇంత శ్లోకము, సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వే అహమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేవచ. సో దీంట్లో ఏం చెప్తున్నానంటే, భగవంతుడు అందరి హృదయాల్లో ఉండేటువంటి పరమాత్ముడు. తర్వాత ఆయన ఏం చేస్తాడు? మనకు స్మృతి, మరుపు, జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. ఈ స్మృతి ఏంటి? ఇప్పుడు ఏం చేయాల? మనం కర్మలను చేయాలంటే ఆ కర్మలు చేయడానికి మనకు కొంత జ్ఞానం అవసరం. అంటే మనం ఏదైతే చెయ్యాలనుకున్నామో అది సమయానికి భగవంతుడు స్మృతి కల్పిస్తాడు, దానికి సంబంధించిన జ్ఞానాన్ని కల్పిస్తాడు. తర్వాత మనం ఈ ప్రకృతిలో ఎందుకు సంఘర్షణ చేస్తున్నాము? భగవంతుడు 15వ అధ్యాయం 7వ శ్లోకంలో చెప్తున్నారు, మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనశ్శష్టానింద్రియాని ప్రకృతి స్థాను కర్షతే. జీవుడు అంటే మనం అందరం ఆత్మలము. భగవంతుడి యొక్క మమ ఏవ అంశ అంటే మనం అందరం భగవంతుడి అంశలము. ఎటువంటి వాళ్ళము? భగవంతుడు సనాతనుడు, మనము కూడా అంశ అన్నప్పుడు మనము సనాతనుడు. కానీ మరి మనం ఎందుకు ఈ కష్టాలను అనుభవిస్తున్నామంటే, జీవుడు మనస్సుతో కూడుకొని 6 ఇంద్రియాలతో ఆయన సంఘర్షణ సలుపుతున్నాడు. కాబట్టి ఈ 6 ఇంద్రియాలు సంఘర్షణ ఎందుకు చేస్తున్నాయి? మన భోగ ప్రవృత్తి. ఇంద్రియాలంటేనే భోగ ప్రవృత్తి. ఆ భోగ ప్రవృత్తి మన లోపల ఉన్నంత కాలము మనం సంఘర్షణ చేస్తాము. సో ఇంకా మనకు చెప్తున్న నెక్స్ట్ శ్లోకంలో, సమస్త ఈ భౌతిక కార్యకారణాలకు ప్రకృతి కారణంగా చెప్పబడింది. ఈ జగత్తులో ప్రకృతి అంటే మనం ఇందాకే చెప్పుకున్నాం, 2 రకాలు. ఒకటి న్యూన ప్రకృతి, రెండవది ఉన్నత ప్రకృతి. ఈ జగత్తులో రకరకాలైనటువంటి సుఖ దుఃఖాలు మనం అనుభవిస్తున్నాం. కొన్నిసార్లు సుఖాన్ని, కొన్నిసార్లు దుఃఖాలు. వీటికి కారణం ఎవరు? జీవుడు. జీవుడు అంటే ఉన్నత ప్రకృతి. సో ఈ జీవుడు ఉన్నత ప్రకృతిలో సుఖాలను అనుభవించాలన్నా, దుఃఖాలను అనుభవించాలన్నా దేంట్లో అనుభవిస్తాడు? భౌతిక న్యూన ప్రకృతి. సపోజ్ నేను ఏదన్నా సుఖాన్ని అనుభవించాలంటే ఎవరితో అనుభవిస్తాను? ఏదైనా ఫెసిలిటీ, ఇప్పుడు ఎవరికైనా సినిమా చూడాలనిపించింది, ఆ ఊర్లో సినిమా థియేటర్ ఉంటే కదా సినిమా చూస్తాడు. కాబట్టి సినిమా చూసే వాళ్ళు ఉన్నారు కాబట్టి సినిమా థియేటర్లు కడతారు. ఎవడన్నా దొంగలు, దుర్మార్గులు ఉన్నారనుకోండి, వాళ్ళకి శిక్ష పడాలా. మరి అటువంటి దొంగలు, దుర్మార్గులకు శిక్ష వేయాలి కాబట్టి జైలు ఉన్నది. ఆ విధంగా భౌతిక ప్రకృతి ఫెసిలిటీస్ కల్పిస్తుంది అన్నమాట. అర్థమైందా? కానీ వాటికి సుఖ దుఃఖాలకు కారణం ఎవరు? జీవుడు. దొంగతనం చేస్తే ఆ జీవుడు ఏదైతే దేంతో చేశాడు? ఈ దేహము, దేహంతో ఉన్నటువంటి ఇంద్రియాలతో. ఇలా మనము ఎన్ని జన్మల్లో ఇటువంటి అన్ని సుఖ దుఃఖాలను అనుభవిస్తున్నాము. మానవ జన్మతో కూడుకొని 84 లక్షల జీవరాశుల్లో మనము పునరపి జననం పునరపి మరణంగా మనం మారుస్తా ఉన్నాం, మన జన్మల్ని మారుస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా మనము రకరకాలుగా, అవి దేని మీద డిపెండ్ అవుతుంది? ఎందుకు మారుస్తున్నామంటే భౌతిక భోగాలను మనం కోరుకోవడం వల్ల రకరకాల యోనిల్లోకి
మనం వెళ్ళాల్సి వస్తుంది. దానికి మనకు నెక్స్ట్ జన్మకు కారణం ఏంటి? మన దేహము. ఈ దేహానికి ఉన్నటువంటి ఇంద్రియాలు. ఈ ఇంద్రియాలే మనకు కర్మలు చేస్తూ ఉంటాయి. ఆ కర్మలు ఏమవుతుంది? 3 రకాలటువంటి కర్మలు మనము చేయాల్సి వస్తుంది. ప్రజెంట్ జీవితంలో చేసే కర్మని క్రియమాన కర్మ అంటారు. అది వెళ్ళి ఎక్కడ స్టోర్ అవుతుంది? ఒక స్టోర్ హౌస్ లో స్టోర్ అవుతుంది. దాని పరివర్తన ఏం చేస్తుంది? అది సంచిత కర్మగా మారుతుంది అన్నట్టు, భవిష్యత్తులో అనుభవించడానికి కొరకు. ఎప్పుడైతే ఆ కర్మ అనుభవించడానికి కొరకు మనకు భగవంతుడు ప్రకృతి ద్వారా దేహాన్ని ఇస్తాడో అది ప్రారబ్ధ కర్మగా మారుతుంది. కాబట్టి ఈ కర్మలన్నిటికీ కూడా సాధనాలేవి? ఈ దేహము, దేహానికి ఉన్నటువంటి ఇంద్రియాలు. సపోజ్ ఎగ్జాంపుల్ దీనికి చాలా చక్కగా భగవంతుడు చెప్పారు. సో ఎవరికన్నా చాలా నిద్ర అంటే ఇష్టం అనుకోని, ఎప్పుడు పడుకోమన్నా పడుకుంటారు వాళ్ళు 10 గంటలు 12 గంటలు. సో అంటే ఆయన శరీరం యొక్క ఇంద్రియాలు పని చేయాలనుకోవు, హాయిగా పడుకోవాలా. అంటే ఆయన ఏ దేహాన్ని కోరుకుంటున్నాడు? ఏ జంతువు ఎక్కువ పడుకుంటుంది? ఎలుగుబంటి ఎక్కువ పడుకుంటుంది. సో ఇంకా మనం చూసినట్టయితే కొంతమంది కుక్క ఏం చేస్తుందండి? కాపలా కాస్తుంటుంది అన్నట్టు. సో కొందరికి చాలా ఇష్టం ఉంటుంది, ఇంటి కాపలా గాయాలా, ఇంటి వస్తువుల్ని కాపలా గాయాలా. సో ఇంటి ధనాన్ని కాపలా గాయటము, చాలా జాగ్రత్తగా చూసుకోవటం. సో వాళ్ళు నెక్స్ట్ లైఫ్ లో ఏమవుతారు? కుక్క దేహాన్ని కోరుకుంటారు అన్నట్టు, దాంట్లోకి ఎంటర్ అవుతారు. తర్వాత కొంతమందికి ఎప్పుడు నీళ్ళలోనే ఉండాలనిపిస్తూ ఉంటుంది, నీళ్ళంటే చాలా ఇష్టంగా ఉంటుంది. వాళ్ళు నెక్స్ట్ లైఫ్ ఏమిగా మారుతారు? జలచరంగా మారుతారు. తర్వాత కొందరి పంది అంటే మురికి దగ్గర చాలా ఉండడం ఇష్టపడుతున్నారు ఉంటారు కదా కొంతమంది. అప్పుడు వాళ్ళు ఏ దేహాన్ని మురికి దగ్గర ఎవరు ఉంటారు? పంది. సో కాబట్టి ఆ పంది దేహాన్ని తీసుకొని, ఇప్పుడు మనము మనుషులం కాబట్టి పంది ఆ మురికి దగ్గర చిచి ఇది బాగాలేదు అనిపిస్తుంది. కానీ ఒక్కసారి మనము ఆ జన్మని, అటువంటి పరిస్థితిని కోరుకొని శరీరాన్ని వదిలేస్తే, నెక్స్ట్ పంది జన్మ వచ్చింది అనుకోని, అక్కడిక మనకి ఇష్టం అనేది ఏముండదు ఇంకా. పంది దేహంలో మనం ఉన్నాం కాబట్టి ఆ దేహంతో కూడుకున్న ఇంద్రియాలు, దాని ఫుడ్ ఏంది? చాలా వ్యర్థాలు, మనుషులు వదిలిపెట్టినటువంటి వ్యర్థాలను అవి భుజించడానికి ఇష్టపడతా ఉంటుంది. కాబట్టి నువ్వు యాజ్ ఏ ఆత్మ దైవీ గుణాలు ఉంటాయి, మంచి శుచి శుభ్రత, కానీ దేహము పందిది కాబట్టి దాన్ని లైక్ చేయాల్సి ఉంటుంది. సో నీళ్ళంటే మనం భయం అనుకోని, కానీ జలచరం వస్తే మనం ఒక చేపనో లేకపోతే ఇంకేదన్నా కప్పలు, నీళ్ళలో ఉండే పాములు అనుకోండి, ఆ దేహాన్ని ఇష్టపడి అటువంటి పరిస్థితుల్లో మనం ఉండవలసి ఉంటుంది. సో ఎగరడం చాలా ఇష్టం అనుకోండి, ఒకసారి పక్షి జన్మ వస్తే ఇంకా పక్షి జన్మలో మనము జీవించాల్సి ఉంటుంది. కాబట్టి మనం ఈ జన్మలో దేన్ని కోరుకోవాలా? ఈ 84 లక్షల జన్మల యొక్క యోని కోరుకుంటే దాంట్లో వెళ్ళి అటువంటి సుఖ దుఃఖాలను మళ్ళీ అనుభవించాల్సి వస్తుంటుంది అన్నట్టు. సో కాబట్టి మనకే కాదు, కొన్ని పక్షుల్ని కూడా చూస్తూ ఉంటాం. పక్షి కాకి పిల్ల ముద్దు అన్నట్టుగా. సో అవి తన బిడ్డల్ని కూడా రక్షించడానికి తన ప్రాణాన్ని కూడా తెగిస్తూ ఉంటాయి అన్నట్టు. అర్థమైందా? సో ఈరోజు నిన్న ఒకటి చూశాను. ఒకటి గుడ్లగూబ, తన ఒక చిన్న బేబీ గుడ్లగూబ ఉంటది. దాన్ని ఏం చేస్తుంది పాపం, అది అంత ఎక్కువ ఎగరదు అన్నట్టు, అక్కడక్కడ చిన్న తిరుగుతూ ఉంటుంది. సో దాన్ని ఏమంటారు, టైగర్, అది ఆ చిన్న పక్షి బిడ్డను పట్టుకొని, సో అది తింటుంది. దాని యొక్క చిన్న బేబీ ఉంటుంది తనకు, అది కూడా ఇంకెట్లా తల్లి టేస్ట్ చూస్తుంది కాబట్టి తింటుంది. ఇది పాపం అది అప్పుడే వస్తుంది, తన బిడ్డని ఇవి తింటున్నప్పుడు చాలా బాధతో అలా ఆ బాధని భరించలేకుండా ఇట్లా కళ్ళ నుంచి నీళ్ళు గారుతూ ఉంటుంది. అప్పుడు దాని లోపల ఉన్నటువంటి తన బిడ్డ మీద ఉన్నటువంటి ప్రేమ, బిడ్డని కళ్ళ ముందే చంపుతున్నప్పుడు అది ఎంత ప్రతీకార జ్వాల ఇది చేస్తుందంటే, ఎట్లయినా దీని మీద ప్రతీకారం, అంటే తన బిడ్డని ఇది చంపింది కదా, దాని బిడ్డని నేను చంపుతాను, పెద్దది అది. సో అప్పుడు ఏం చేస్తుంది? సో దాన్ని పడవడానికి అట్లా వచ్చినట్టు వస్తే అది దీని వెంబడ పడుతుంది అన్నట్టు. అది కొంత దూరం దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఇమ్మీడియట్ గా అట్లా టర్న్ చేంజ్ చేస్తుంది. నా చిన్న బేబీ ఉంటుంది, దాన్ని తన యొక్క కాళ్ళతో లేపి తీసుకొని పోతుంటది. ఇంకా ఇది దాని వెంబడ పడుతుంటుంది.
సో అంత అంత పెద్ద హైట్కి పోదు. హైట్కి పోతే ఆగదని, కిందికి వెళ్ళిపోతే దాని బట్టి పడతా ఉంటుంది. కొంచెం అలా అలా లేస్తూ ఏం చేస్తుంది అది, కొంత దూరం రన్నింగ్ చేపించి లాస్ట్కు ఆ పెద్ద వాగు లాంటిదో ఏదో ఉంటుంది, అది అంటే పెద్ద హైట్ నుంచి లోయ లాంటిది. సో పాపం దీనికి ఆ ప్రేమలో తన బిడ్డను రక్షించుకోవడానికి పరిగెడుతుందే తప్ప కింద ఏముందో చూడదు అన్నట్టు. ఏది ఆ టైగర్. అప్పుడు అది అది పైనుంచి చూస్తుంది, అన్ని తెలుసు. కాబట్టి దీన్ని కొంత దూరం పరిగెత్తించి అది ముందటి ఏముందో చూసే పరిస్థితి లేకుండా అలా తీసుకెళ్తుంది. పెద్ద హైట్ మీదకి వెళ్ళి ధాబని పడిపోతుంది. అది పడిపోయి మృత్యువుకు గురవుతుంది అన్నట్టు. ఇప్పుడు చూడండి, మనం ఎంత, కాకపోతే అది ఆహారం గురించే, కానీ ఇతరుల బిడ్డను తను సంహరించడం వల్ల తన బిడ్డకు కూడా అది ప్రతీకారం. అంటే ప్రకృతి ఆ విధంగా అరేంజ్మెంట్ చేస్తుంది అన్నట్టు. అర్థమైందా? ఇప్పుడు ఇటువంటి జన్మలకు మన కారణం ఏంటి? మరి అది పక్షి జన్మకు మనం కోరుకున్నాం. సో కాబట్టి అలా కోరుకోవడానికి కూడా కారణం ఏంటి? పక్షి జన్మ రావడానికి, తర్వాత ఈ జంతువు జన్మ రావడానికి, మరి మనిషి జన్మ రావడానికి కారణం ఏంటనేది 22వ శ్లోకంలో చాలా చక్కగా మనకు బోధించడం జరిగింది. ఈ భౌతిక ప్రకృతి, మనం నివసిస్తున్నటువంటి ఈ భౌతిక ప్రకృతి అంతా కూడా త్రిగుణాలతో కూడుకొని ఉంది. త్రిగుణాల యొక్క కాంబినేషన్ సత్వగుణము, రజోగుణం, తమోగుణం. జీవుడు ఒక్కసారి భౌతిక ప్రపంచంలో జన్మించాలంటే ఖచ్చితంగా త్రిగుణాలతో కూడుకున్నటువంటి భౌతిక దేహాన్ని మాత్రమే ధరిస్తాడు. ఇటువంటి భౌతిక దేహాన్ని ధరించడానికి కారణం ఏంటంటే అది ప్రకృతితో మనకు సాంగత్యము. ప్రకృతి సాంగత్యం అంటే ఏంటి? ఇక్కడ ప్రకృతి రెండు రకాలు అనుకున్నాం కదా. ఒకటి న్యూన ప్రకృతి, అంటే జడ పదార్థము, పంచభూతాలతో కూడుకున్నటువంటి లోయర్ ప్రకృతి అనుకుందాము. మళ్ళీ న్యూన అంటే కొంతమందికి అర్థం కాదేమో. ఉన్నత ప్రకృతి అంటే హయ్యర్ ప్రకృతి అన్నట్టు, నేచర్. ఓకే. దాని యొక్క ఇక్కడ ప్రకృతి సాంగత్యం అంటే లాస్ట్ లైఫ్ లో మనము త్రిగుణాలతో కూడుకున్నటువంటి ఎవరైతే జీవులు ఉన్నారో వాళ్ళ సాంగత్యమే దీనికి కారణము. సో అటువంటి త్రిగుణాలతో కూడుకున్నటువంటి జీవుల సాంగత్యం వల్ల మనకేమైంది, అటువంటి కర్మలు చేస్తాం. ఎవరైతే ఆ తమో గుణంలో ఉన్నటువంటి మనుషులు ఉన్నారనుకోండి, వాళ్ళ సాంగత్యం తీసుకోవడం వల్ల మనం కూడా అటువంటి కర్మలు చేస్తాం. తమో గుణ కర్మలు ఏముంటది? సో బద్ధకము, తర్వాత వాళ్ళు సోమరితనము, తర్వాత కూర్చున్న దగ్గర అన్ని మనకు ఫ్రీగా అయిపోవాలి, ఎవడన్నా మనకు అన్ని చేసి పెట్టాలి, మనం ఎవరికి ఏమీ చేసి పెట్టము. ప్లస్ నిద్ర, అలసత్వము, ఎప్పుడు కూడా డల్ మైండెడ్ ఉంటున్నట్టు. సో అటువంటి వ్యక్తుల సాంగత్యంలో మనకు ఆటోమేటిక్గా అలవాటు అవుతుంది. లేదా ఎవరైనా ప్యాషనెటిక్ అంటే రజోగుణం అంటే ఎప్పుడు పనిచేస్తారు, స్పీడ్గా పనిచేస్తూ ఉంటారు, సుఖపడాలనుకుంటూ ఉంటారు. అదేవిధంగా సత్వగుణం ఉందనుకో, సత్వగుణంలో ఉన్నటువంటి వ్యక్తులు దైవీ గుణాలు ఉంటాయి, సో ఆశ్చర్య గుణాలు ఉండవు. వాళ్ళు కొంచెం భగవంతుని సాత్వికంగా ఉంటారు, ఇతరులకు ఎటువంటి కీడు చెయ్యరు. ఆ విధంగా ఇక్కడ మనకు ముఖ్యంగా ఏంటంటే ఈ తిరిగి జన్మ తీసుకోవడానికి ఈ ప్రకృతి పైన ఆధిపత్యం చెలాయించాలి అని ప్రతి ఒక్క లోపల ఏదైతే కోరిక ఉంటుందో ఆ కోరిక వల్ల మనం జన్మ తీసుకుంటామంట. సో దానికి మనకు 8వ అధ్యాయంలో ఆల్రెడీ 5-6 శ్లోకాలు చర్చించాం మనం. 5వ శ్లోకం ఏంటి? అంత్యకాలే చ మామేవ స్మరణముక్త్వా కలేవరం యా ప్రియాతి సమద్భావం యాతి నాతి అస్ర సంశయ. సో మనకేమంటాడు? అంత్యకాలంలో మనం ఏది కోరుకుంటే, ఏది మనసులో తలుచుకుంటే అటువంటి జన్మ మనము తీసుకునే అవకాశం ఉంటుంది. సో మనము అంత్యకాలంలో ఒకవేళ భగవంతుని శరీరం వదిలేప్పుడు మనం భగవద్ భావనలో ఉంటే ఎట్టొచ్చు మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళగలుగుతాము. లేదా 8వ అధ్యాయం 6వ శ్లోకంలో చెప్తున్నారు, యం యం వాపి స్మరన్ భావం చజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావిత. ఓ కౌంతేయ, మనిషి తన దేహమును విడిచేప్పుడు, శరీరం వదిలేసేప్పుడు ఏ భావమును స్మరిస్తాడో అటువంటి జన్మ తీసుకుంటాడు. దీనికి ఎగ్జాంపుల్ నిజంగా అలా జరుగుతాయంటే పూర్వకాలము మనందరికీ తెలుసు, ఈ భరతఖండము పేరు ఎవరి పేరు మీద వచ్చింది? భరత మహారాజు పేరు మీద వచ్చింది.
ఆయన ఈ భూమండలాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. సో పరిపాలిస్తున్నప్పుడు సకల శాస్త్రాలు తెలుసు. సో ఆయన ఆచార్యుల యొక్క ఆజ్ఞలు పాటిస్తూ ఉంటాడు. శాస్త్ర ప్రకారం ఏంటంటే బ్రహ్మచర్య 4 ఆశ్రమాలు: బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసి. సో వీలైనంత త్వరగా బ్రహ్మచర్య అయిపోగానే గృహస్థ, దాని తర్వాత ఆయన వానప్రస్థ తీసుకొని భగవంతుని యొక్క సేవ చేసుకుంటూ, భగవంతుని యొక్క స్మరణ చేసుకుంటూ, భగవంతుని ధ్యానం చేసుకుంటూ శరీరాన్ని వదిలేయాలని అనుకుంటాడు. కాబట్టి ఆయన 25 అంటే చాలా చిన్నతనంలోనే 25 సంవత్సరాలకే తన రాజ్యాన్ని తన సంతానానికి అప్పచెప్పి ఆయన ఆ వనాలకు వెళ్ళిపోతాడు అన్నట్టు. వనాలకు వెళ్ళి తపస్సు చేసుకోవాలనుకుంటాడు. సో అక్కడ చిన్న కుటీరం కట్టుకొని తపస్సు చేసుకుంటూ ఉంటాడు నదీ తీరంలో. సో అనుకోకుండా ఒక జింక ఆయన సంధ్యావందనం చేస్తున్నప్పుడు ఒక జింక ప్రసవించి చిన్న బేబీ తల్లి జింక చనిపోతుంది. అప్పుడు ఈయన భక్తుడు జనరల్ గా చాలా కరుణామయులు ఉంటారు. వాళ్ళు చాలా ప్రేమతో ఉంటారు, జీవదయ ఉంటుంది. ఇతరులు పాపం చిన్న బేబీ తల్లి చనిపోయింది ఎట్లా ఉంటుందని ఆ పుట్టిన బేబీని తీసుకొని వచ్చి తన ఆశ్రమంలో పెంచుకుంటూ ఉంటాడు. అప్పుడు రోజు మనతో ఉంటే అది కూడా నోరు లేని జీవం, దాంతో ప్రేమ, దాని పట్ల ఆసక్తి, దాన్ని చాలా చక్కగా చూసుకోవడము, తనకు తెలియకుండానే దాని పట్ల మోహం పెరిగిపోతుందంట. అది ఎక్కడ వెళ్ళినా ఎక్కడ వెళ్ళిందని చూసుకుంటూ ఉంటాడు. ఈవెన్ తను స్నానానికి వెళ్తే కూడా ఒంటరి వదిలిపెట్టాడు. ఎందుకు? అరణ్యము, జంతువులు వచ్చి తినేస్తే అది ఇది అని చెప్పేసి. అప్పుడు ఆ స్నానానికి వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా, నది దాటాలన్నా, కందమూలాలు తీసుకొని రావాలని ఎక్కడ వెళ్ళినా తీసుకొని పోతా ఉంటాడు. అప్పుడు దాని పట్ల ఆసక్తి పెరిగిపోయి ఒకరోజు అనుకోకుండా పెద్దగా అయిన తర్వాత ఎక్కడికో వెళ్ళిపోతుంది, తిరిగి రాదు. అప్పుడు రాకపోతే దానిపైన చాలా చింత, మరి ఎక్కడ వెళ్ళిపోయిందో, ఏమైందో, ఏమన్నా జంతువులు క్రూరముగాలు తినేసాయా అని ఆలోచిస్తూ ఆయన కూడా చనిపోతాడు. అప్పుడు ఆయన ఎవరిని స్మరించుకుంటూ చనిపోయాడు? జింకని స్మరిస్తూ చనిపోయాడు. నెక్స్ట్ లైఫ్ ఆయన ఆత్మ జింక యోనిలోకి వెళ్ళిపోతుంది, జింకగా జన్మిస్తాడు. జింకగా జన్మించిన తర్వాత ఆయనకు మనం ఇందాక ఏమనుకున్నాము? 15వ అధ్యాయం 15వ శ్లోకంలో మత్త స్మృతి జ్ఞానం అపోహనంచ, లాస్ట్ లైఫ్ లో చేసిన భక్తి అదంతా గుర్తుంది. కానీ ఇప్పుడు జింక శరీరం మళ్ళీ భక్తి చేయగలుగుతాడా? ఏమీ చేసేది ఉండదు. ఆ శరీరంకు తగ్గటువంటి కర్మలే చెయ్యాలా. నీకెంత భక్తి గుర్తున్నా, మానవ దేహంలో చేసిన భక్తి గుర్తున్నా ఈ జింక శరీరం సపోర్ట్ చేయదు. కాబట్టి ఇందాక అనుకున్నాం కదా, పంది దేహంలో ఒకవేళ తీసుకుంటే పంది దేహము ఏదైతే ఇష్టపడుతుందో అదే కర్మలు చేయాల. అదంతా చెడుని ఇష్టపడుతుంది, అది కర్మలు చేయాల. తర్వాత అదే కుక్క దేహం అనుకోని, కుక్క దేహం దేన్ని ఇష్టపడుతుందో అదే కర్మలు చేయాలి. అరే మనం ఆత్మ అనేది చాలా ఉన్నతమైన ప్రకృతి, కానీ అక్కడ ఏ దేహంలో ఉంది? న్యూన ప్రకృతి. సో ఈ దేహంలో ఉంది. ఆ దేహం ఏంటి? రజోగుణంతో ఉన్నటువంటి దేహం అయితే రజోగుణ కర్మలు చేయాల్సిందే. తర్వాత పంది తామసిక్ దేహంలో ఉంది కాబట్టి పాపం ఆత్మ శుద్ధ సత్వం, కానీ దేహం ఏది? తామసిక్. ఆ తామసిక్ కర్మలు చేయవలసి ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడైనా కళ్ళు తెరిచి లాస్ట్ లైఫ్ ఎట్లాగో ఇప్పుడు అనుభవిస్తున్నాము, కానీ ఇక్కడ మనము ఇంకా నెక్స్ట్ లైఫ్ అంటూ ఉంటే నేను ఇంకా ఇటువంటి కర్మలు చేయకూడదు, అటువంటి యోనిలోకి నేను వెళ్ళకూడదు అని మనకు జ్ఞానోదయం కలగాలి అంటే ఈ ప్రకృతితో నేను ప్రకృతి పైన అజమాయిషి అంటే జనులందరి మీద నా యొక్క కమాండింగ్, నేను వీళ్ళందరికంటే గొప్పవాడు కావాలా, వీళ్ళందరూ నా మాట వినాలా అని ప్రకృతిపై ఆధిపత్యం, వీళ్ళే కాదు జంతువులు వీళ్ళందరిపైన ఆధిపత్యం చెలాయించాలి అని ఎవరైతే కోరిక ఉంటుందో ఆ కోరికల వల్లనే కొన్నిసార్లు జీవుడు దేవతగా మారచ్చు, కొన్నిసార్లు మనిషిగా మారచ్చు, కొన్నిసార్లు పక్షిగా మారచ్చు, జంతువుగా మారచ్చు, క్రిమికీటకంగా మారచ్చు. ఇవన్నీ కూడా మన ప్రతి జన్మకు మనము కోరికలను బిల్టప్ చేసుకొని ఆ కోరికలను అనుభవించడానికి కొరకు కర్మలు చేస్తాం. కర్మ ఫలాలే మనకు క్రియమాన కర్మ అంటే ఇప్పుడు చేస్తున్న కర్మలు సంచితగా మారి మళ్ళీ అవి ప్రారంభ రూపంలో మనకి అందించడం జరుగుతుంది. మరి దీని నుంచి మనం విముక్తి పొందాలి అంటే ఈ జన్మలకు కారణము ప్రకృతి సాంగత్యం. ప్రకృతి అంటే ఇక్కడ ఏంటి? జీవుడు ఉన్నత ప్రకృతి, ఆ జీవుడు ధరించినటువంటి న్యూన ప్రకృతి అంటే తామసిక శరీరాన్ని ధరించినటువంటి జీవుడి సాంగత్యంలో మనం తామసిక కర్మలు చేస్తూ తామసిక ఫలాన్ని అనుభవించడానికి నెక్స్ట్ జన్మ తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా రజోగుణ కర్మలు చేస్తే రజోగుణ కర్మ ఫలాలను అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి మరి ఈ యొక్క
చక్రం నుంచి మనం ఎలా బయటపడేది? దాని కొరకు ఈరోజు ఏకాదశి వ్రత మహత్యంలో కూడా చూడండి కోయిన్సిడెన్స్ ఎలా వచ్చింది. ఈరోజు ఏకాదశి మోహిని ఏకాదశి. ఈరోజు ఏకాదశి ఒక దుష్ట బుద్ధి అనే దుష్ట దుర్మార్గుడు మొత్తం అన్ని చెడు పనులు చేస్తూ భయంకరమైనటువంటి జన్మ రాబోతుంది ఆయనకు. కానీ భగవంతుడు ఎంత కృపాలు దయాలు అంటే అటువంటి వాడిని కూడా ఆయన యొక్క పాపాలంట సో ఎవరెస్ట్ శిఖరం లాగా అంత పెద్ద శిఖరం లాగా పాపాల యొక్క గుట్టలు పేరుకుపోయినాయంట. ఇంకా ఆయన చాలా కష్టం అన్నట్టు, మళ్ళీ మనుష్య జన్మ దొరకడమే కష్టం. అలా అనుకోకుండా ఆయనని సో అలా ఆయన తిండి తికాన లేకుండా తిరుగుతూ ఉంటే ఒకసారి ఒక కౌండిన్య ముని ఆశ్రమం దగ్గర ముని అప్పుడే స్నానం చేసి తన అంగవస్త్రాన్ని అలా పిండి అలా నీళ్లను అలా అన్నప్పుడు 2 చుక్కలు ఆ దుష్ట బుద్ధి పైన పడడం వల్ల ఆయన లోపల ఉన్నటువంటి నిజమైనటువంటి చైతన్యం జాగృతమవుతుంది. అరే నేను చేయవలసిన కర్మ ఏంటి, చేస్తున్న కర్మ ఏంటి, ఎంత పాపాలు చేశాను, ఇంకా ఈ పాపాల నుంచి నేను ప్రాయశ్చితం ఎలా పొందాలనే రియలైజేషన్ వస్తుంది. అప్పుడు ఆ గురువు గారి యొక్క పాదాల మీద పడి వేడుకుంటాడు, గురువు గారు నాకు ఏదైనా ప్రాయశ్చిత్తము, సో నా యొక్క జన్మ చాలా దుర్భరంగా ఉండింది, మరి ఎలా నేను దీన్ని మార్చుకోవాలంటే అప్పుడు ఇక్కడ కూడా చెప్తున్నారు, ఏమంటున్నారు ఈ శ్లోకంలో, అనంతకాలం నుండి భౌతిక కోరికలు కలిగి ఉన్నాడు కానీ అతడు ఈ భావనను మార్చుకోవాలి. ఏది? భౌతిక భోగాలను సుఖాలను అనుభవించాలి అనే మన భావనను చైతన్యాన్ని మార్చుకోవాలి. అది ఎలా సాధ్యమవుతుంది? ప్రామాణికల నుండి అంటే ఆచార్యుల నుండి మనం ఎప్పుడైతే భగవత్ కథామృతాన్ని వింటామో అప్పుడే అది మారే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఆచార్యుడు ఎవరు? ఈరోజు ఏకాదశి ఆ దుష్ట బుద్ధి కౌండిన్య ముని యొక్క సాంగత్యంలో ఆయనకు రియలైజేషన్ వస్తుంది. అప్పుడు కౌండిన్య ముని అంటున్నాడు, రాబోయే ఏకాదశి మోహిని ఏకాదశి, ఆ రోజు నిష్టగా నువ్వు వ్రత పాలన చేసి ఆ నెక్స్ట్ డే ఆ రోజంతా కూడా భగవత్ కథామృతము భగవంతు యొక్క నామామృతాన్ని నువ్వు ఆస్వాదించి సో కంప్లీట్ గా ఫాస్టింగ్ ఉండి మనలాగా ఏదో నవధాన్యాలు కాకుండా వేరే ఏదైనా తినొచ్చు అని కాదు, కంప్లీట్ నిర్జల్ ఫాస్టింగ్ ఉన్నాడు. ఫాస్టింగ్ ఉండి అప్పుడు నెక్స్ట్ డే పారాయణ చేసినప్పుడు నీకు ఈ పాపాల నుంచి నువ్వు విముక్తి అవుతావు అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కూడా భగవంతుడు ఏమంటున్నాడంటే భగవంతుని సాంగత్యంలో ఎవరైతే జ్ఞానవంతుడు అవుతాడో అతను తన యొక్క నిత్యానంద జీవితాన్ని ఆస్వాదిస్తాడు. భగవంతుడి సాంగత్యం అంటే భగవంతుడి యొక్క ప్రత్యక్ష సాంగత్యం ఉండొచ్చు, పరోక్ష సాంగత్యం అంటే భగవంతుడి గ్రంథావతారము, భగవంతుడి యొక్క భక్తావతారము, వారి యొక్క సాంగత్యంలో భగవంతుడి కథ అమృతాన్ని ఆస్వాదించినట్టయితే ఆయన నెక్స్ట్ ఇంకా తన జన్మ రహస్యం తెలుసుకుంటాడు. అది ఈ శ్లోకంలో చెప్తున్నాడు. ఈ దేహంలో ఎవరెవరున్నారు? పరమ యజమాని, మనం కాదు యజమాని. ఈ దేహానికి గాని మనం చూస్తున్నటువంటి భౌతిక ప్రకృతికి ఎవరు? ఆ భగవంతుడు పరమ యజమాని అయిన మహా ఈశ్వరుడు పర్యవేక్షకునిగాను అనుమతించే వారిగాను ఉండేటివాడు పరమాత్మునిగా తెలియబడివాడు అయిన దివ్యగుప్త వేరొకడు ఉన్నాడు. అంటే భగవంతుడి యొక్క పాక్షిక అంశమైనటువంటి పరమాత్ముడు మనందరి లోపల ఉన్నాడు. ఆ పరమాత్ముడి రూపంలో ఉన్నటువంటి భగవంతుడే మనము మంచి చేయాలన్నా చెడు చేయాలన్నా పర్మిషన్ ఇస్తూ ఉంటాడు. పర్మిషన్ ఇవ్వండి మనం ఏమీ చేయలేము. లైక్ ఎగ్జాంపుల్ చూస్తే మనం ఏదైనా కంపెనీలో పనిచేస్తున్నాం అనుకోండి, ఏదైనా యాక్షన్ తీసుకోవాలా లేకుంటే ఏదైనా చేయాలంటే కంపెనీ వాళ్ళు అప్రూవల్ చేయాల్సిందే, కంపెనీ వాళ్ళు మనకు పర్మిషన్ ఇవ్వాలి. సపోజ్ ఎవరైనా జైల్లో ఉన్నారనుకోండి, జైలు బయటకు వచ్చి ఏదైనా పని చేయాలంటే వాళ్ళు జైలు వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలా. అదే విధంగా ఇక్కడ మన లోపలనే భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు పర్మిషన్ లేనిది ఎవ్వరు కూడా ఏ పని కూడా చేయలేరు. సో మరి ఇక్కడ భగవంతుడు పర్మిషన్ చెడు కొరకు పర్మిషన్ ఇస్తాడంటే భగవంతుడు చెడు చేసేప్పుడు సైరన్ దీని వల్ల రిజల్ట్ చెడే ఉంటుంది, దాన్ని అనుభవించాల్సి ఉంటుంది. లైక్ ఎవరన్నా మాంస తినడం చాలా ఇష్టపడతారు అనుకోండి, సో వాళ్ళు నెక్స్ట్ లైఫ్ లో ఏమవుతుందో ఏ జంతువుని సంవరించి మనము దాని యొక్క దేహంతో సుఖపడాలనుకుంటున్నామో మాంస అంటే నెక్స్ట్ లైఫ్ లో మనం కూడా అదే జంతువు జన్మెత్తి
అది మనలాగా మనిషి జన్మెత్తి మనని కూడా తింటూ ఆనందపడుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలా, భగవంతుడు మనందరినీ వ్యక్తిగత ఆత్మలుగా పుట్టించి మనందరికీ వ్యక్తిగత దేహాలను ప్రసాదించడం ఉంది. సో కాబట్టి ఈ వ్యక్తిగత దేహాల గురించి, తర్వాత ఈ దేహంలో ఉన్న ఆత్మ గురించి, నాతో పాటు పరమాత్మ ఉన్నాడు వారి గురించి, తర్వాత మన ఇంద్రియాలకు మూలం ఎవరు, ఇంద్రియాలు తనంతట తానుగా వచ్చాయా? సో ఈ ఇంద్రియాలు హస్తములు అంటే భగవంతుడి యొక్క హస్తముల ద్వారా ఇంద్రియాలు. లైక్ ఎగ్జాంపుల్, ఒక కోడి ఉందనుకోండి, కోడి తన బిడ్డల్ని ఎలా జన్మనిస్తుంది? పక్షి గాని కోడి గాని గుడ్లు పెట్టి జన్మనిస్తుంది. అదే విధంగా మనకు ఈ హస్తాలు ఎక్కడి నుంచి వచ్చాయి? భగవంతుడి యొక్క అనంతమైనటువంటి ఇంద్రియాల నుంచి. పాదములు, హస్తములు, కళ్ళు ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క ఇంద్రియాలకు ఎక్స్టెన్షన్ అని చెప్పేసి మనము తెలుసుకోవచ్చు. ఇక్కడ జీవుని దేంతో పోలుస్తున్నారు? మన ఇంద్రియాలు భగవంతుడు ఇచ్చినవి కాబట్టి, లైక్ మనం ఒక కారు కొనుక్కొని దాన్ని ఓలా గాని ఉబర్లో పెట్టేసి ఒక డ్రైవర్ని పెట్టామనుకోండి, ఆ డ్రైవర్ యొక్క ఎక్స్ట్రా అంటే ఇంద్రియం ఏంటి? కారు. ఎందుకో కారు ద్వారా డబ్బులు సంపాదిస్తున్నాడు. మరి ఆ కారు ద్వారా వచ్చిన డబ్బుల్ని ఎవరి సేవలో? మనకు ఒక యజమాని ఆ యొక్క సేవలు ఇచ్చాడు కాబట్టి అన్నిటి యజమానికి పంపించాలి. కాబట్టి ఇక్కడ వ్యక్తిగత జీవుడు భుక్త అంటే పోషింపబడేవాడు. సో ఆ కారు యొక్క యజమాని మనకేం చేస్తాడు? డైలీ వైజ్ అని ఇవ్వచ్చు, మంత్లీ అని ఇవ్వచ్చు. ఆయన భుక్త అంటే ఆ డ్రైవర్ పోషింపబడతాడు. ఎవరి వల్ల? కారు యొక్క యజమాని వల్ల. తర్వాత భోక్త అంటే భగవంతుడు పోషించేవాడు, ఆ కారు యొక్క యజమాని పోషించేవాడు. అసంఖ్యాకమైన జీవులు ఉన్నారు, వారందరిలోనూ అతడు మిత్రునిలాగా నిలిచి ఉంటాడు. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలా, భగవంతుడు అందరికీ మిత్రుడు. ఏ శ్లోకంలో ఉంది? ఐదవ అధ్యాయము 29వ శ్లోకంలో మనం నేర్చుకున్నాం ఆల్రెడీ. భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి వచ్చతి. మనకు ఒకవేళ శాంతి కావాలనుకుంటే భోక్త మనందరినీ పోషించేవాడు ఆయనను ఏమని గుర్తించాలా? నాకు మిత్రుడు, శ్రేయోభిలాషి, నా యొక్క నేను ఆ భగవంతుని సేవించవలసిందే. భగవంతుడు భోక్త, యజమాని అని ఎవరైతే భావిస్తారో వాళ్ళు శాంతిగా జీవించగలుగుతారు. సో ఇక్కడ మనము మరి ఇన్ని తెలుసుకున్న తర్వాత జీవుడి స్థితి ఏంటి? జీవుడు ఎవరు? భగవంతుడి యొక్క వ్యక్తిగత అంశ, నిత్య అంశ. ఈ రోజు నుండి రేపు ఉండకపోవడం కాదు. దాని గురించి ఏమంటారు? జీవుణ్ణి జీవేర స్వరూపయ కృష్ణేర నిత్య దాస్, నిత్యము కృష్ణుడి యొక్క దాసుడు. మరి మనం ఒకరికి మనమే ఆల్రెడీ దాసులం అయితే మనం యజమాని లాగా ఎలా మనం చలామణి అవుతామండి? అది అవ్వడానికి కుదరదు. జీవుడు భౌతిక శక్తిలో గాని ఆధ్యాత్మిక శక్తిలో గాని నెలకొని ఉండగలడు. జీవుడి స్థితి ఏంటి? ఐదర్ భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు భౌతిక శక్తిలో ఒక పార్ట్ అండ్ పార్సల్ గా ఉండగలుగుతాడు. అదే జీవుడు ముక్తిని పొంది ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్తే అక్కడ కూడా ఆధ్యాత్మిక శక్తిలో నెలకొని ఉంటాడు అని చెప్పడం జరుగుతుంది. జీవుడు ఇక్కడ భగవంతుడి శక్తి లాగా ఎప్పటి వరకు ఉంటాడు? జీవుడు బద్ధ జీవితము కంటిన్యూ అయినంత వరకు ఇక్కడ భౌతిక జన్మల్లో భగవంతుడి యొక్క భౌతిక అంశలాగా, భౌతిక శక్తిలాగా జీవిస్తాడు. ఎప్పుడైతే ఈ భౌతిక ప్రకృతిలో భోగ ప్రవృత్తి శూన్యం అయిపోతుందో అప్పుడు ఆయన ఆధ్యాత్మిక శక్తిలో భాగంగా జీవించే అవకాశం ఉంటుంది. తర్వాత భౌతిక స్థితిలో ఉన్నప్పుడు, ఈ బద్ధ స్వభావంలో ఉన్నప్పుడు మనం భౌతిక ప్రకృతితో తీవ్ర సంఘర్షణతో మనం మన జీవితాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందంట. సో భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు భగవంతుడు మనందరికీ స్వల్ప స్వతంత్రత ఇస్తారు. ఆ స్వల్ప స్వతంత్రాన్ని భోగాని కొరకు యూజ్ చేస్తాము, ఇంద్రియ భోగానికి. దానివల్ల మనము దానికి తగ్గ పనిష్మెంట్ మనం అనుభవించవలసి ఉంటుంది. ఏంటది? పనిష్మెంట్ అంటే ఏం లేదు, మళ్ళీ దానికి తగ్గ కర్మలు. సపోజ్ భౌతిక భోగము, నా ఆనందం కొరకు ఎవరికో దుఃఖాన్ని ఇచ్చాను అనుకోండి, అర్థమైందా? సపోజ్
ఎన్నో మనము భౌతిక ప్రపంచంలో బిజినెస్లు అవి ఇవి చేస్తా ఉన్నాం. సో ఓకే, న్యాయబద్ధంగా చేస్తే ఓకే. పొద్దున్న లేసి నుంచి నేను ఒక్కడిని బాగుపడాలా, మిగతా అందరూ నష్టపోవాలి అన్నారు అనుకోండి, అప్పుడు ఎలాగండి? దానికి ఎగ్జాంపుల్ అడ్వకేట్ కానీ, డాక్టర్స్ కానీ, తర్వాత ఇంకా రకరకాల వృత్తి పనులు వాళ్ళు ఉన్నారు అనుకోండి. డాక్టర్స్కి ఏంటి పాపం, వాళ్ళకు వాళ్ళు చాలా కష్టపడి చాలా డబ్బులు ఖర్చు పెట్టి చదువుకున్నారంటే పెద్ద డాక్టర్ ఈ హాస్పిటల్ కట్టాడు. ఎవ్వడూ రాకపోతే హాస్పిటల్ ఏం నడుస్తుంది? నడవదు. వాళ్ళు రోజు ఆర్తి చేసి ఈరోజు ఫుల్గా క్లయింట్లు అంటే పేషెంట్స్ రావాలంటే మీరు ఇతరుల యొక్క రోగాన్ని కోరుకుంటున్నట్టు. ఒక అడ్వకేట్ ఉన్నాడు. ఆయన ఈ రోజు నాకు చాలా క్లయింట్లు రావాలా అంటే ఎవడన్నా కొట్టుకోవాలా, భార్యాభర్తలు కొట్టుకోవాలా అన్నదప్పుడు సో నీ దగ్గరికి ఎవరు వస్తే అందరు సుఖంగా ఉంటే నీ దగ్గరికి ఎందుకు వస్తారండి? సో పోలీస్ వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకు ఎవ్వడు ఖైదీలు లేరనుకోండి, ఇంకా లాభం ఏముంటది? కాబట్టి వాళ్ళకు కూడా ఎవరో గొడవలు పడాలా, ఎవరు దొంగతనం చేయాలా, అప్పుడు వాళ్ళకు పని ఉంటుంది. లేకుంటే ఏమీ పని ఉండదు. తర్వాత ఇంకేం చెప్తున్నానంటే ప్రకృతి జీవుడు ప్రకృతి గుణాల అంత ప్రక్రియకు సంబంధించిన ఈ తత్వాన్ని అర్థం చేసుకునేవాడు తప్ప ముక్తిని పొందుతాడు. ఇప్పటిదాకా మనం ఏం చర్చించాము? సో మనము మన జీవితం యొక్క భోక్త ఎవరు, తర్వాత భుక్త ఎవరు, మరి ఈ భుక్త నుంచి అంటే భౌతిక బద్ధ జీవితం నుంచి మనము ముక్త స్థితికి ఎలా వెళ్ళాలి అనేది మనం తెలుసుకున్నాము. ఎలా వెళ్ళగలుగుతాము? మనము భుక్త అంటే భోగింప స్థితి నుంచి త్యాగించే స్థితి. నేను భోగించాలనుకునేది భగవంతుని భోగించ భోగింప చేయాలి అనే స్థితికి ఎవరైతే ప్రమోట్ అవుతారో అది నిజమైనటువంటి సుఖభాగుడు, నిజమైనటువంటి సుఖవంతుడు, నిజమైనటువంటి తెలివిగలవాడు, బుద్ధిమంతుడు అని చెప్తున్నారు. అటువంటి లెవెల్ కు ఎవరైతే ప్రమోట్ అవుతారో అతను ఈ భౌతిక ప్రకృతి యొక్క రహస్యాన్ని తెలుసుకొని ఆయన భగవంతుడి యొక్క చరణాన్ని వినాలని తీసుకుంటాడు కాబట్టి చాలా సులభంగా ముక్తిని పొందగలుగుతాడు. తర్వాత ఇంకా ముక్తిని పొందడం అంటే ఇక్కడ తిరిగి మళ్ళీ జన్మించడు. ఈ భౌతిక ప్రకృతిలో జన్మ అనేది ఉండదు. ఎప్పుడు అది సాధ్యమవుతుంది? ప్రకృతి అంటే ఏంటి? పరమాత్ముడు అంటే ఏంటి? వ్యక్తిగత ఆత్మ అంటే ఏంటి? మరి ఈ మూడిటి యొక్క సంబంధము నాకు భగవంతుడికి, నాకు ప్రకృతికి, భగవంతుడికి ప్రకృతికి ఈ సంబంధాన్ని ఎవరైతే సూక్ష్మ రూపంలో తెలుసుకుంటారో వాళ్ళు మళ్ళీ జన్మించరు. అది ఏ విధంగా తెలుసుకోగలుగుతారు? ఎవరి ద్వారా తెలుసుకోగలుగుతారు? ఎవరైతే ప్రామాణికులు, సాధు పురుషులు, గురువు సాంగత్యంలో స్వయం కృషి ద్వారా ఎవరైతే ఈ భగవద్గీతను, భాగవత జ్ఞానాన్ని తర్వాత సనాతన ధర్మాన్ని యథాతథంగా ఎవరైతే అర్థం చేసుకొని జీవితంలో ఇంప్లిమెంట్ చేస్తారో వాళ్ళు మాత్రము ఈ సంసార సాగరానికి తిరిగి రారు. వాళ్ళు మరి ఎక్కడికి వెళ్తారండి? ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్తారు. దేని ద్వారా వెళ్తారు? నిత్యం భాగవత సేవయా నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవ. నిత్యం భగవంతుని యొక్క కథామృతాన్ని ఎవరైతే వింటూ పాటిస్తారో వాళ్ళు ఇదే లాస్ట్ లైఫ్. దీని తర్వాత వాళ్ళు నిత్యానందమైనటువంటి ప్రదేశము గోలోక బృందావనానికి చేరుకుంటారు అని మనకు చెప్తున్నారు. తర్వాత ఈ భగవద్ధామానికి వెళ్ళడానికి 3 మార్గాలు ఉన్నాయి ముఖ్యంగా. జ్ఞాన మార్గం ద్వారా, జ్ఞాన మార్గం ద్వారా, తర్వాత నిష్కామ కర్మ అంటే భక్తి యోగం ద్వారా. జ్ఞాన మార్గము భగవంతుడు ఆల్రెడీ 12వ అధ్యాయంలో చాలా చక్కగా చెప్పడం జరిగింది. ధ్యాన మార్గం అంటే అష్టాంగ యోగ మార్గము. సో అది ఆసన, యమ, నియమ, ప్రాణాయామం, తర్వాత ఇవన్నీ కూడా ధారణ, ధ్యాన, సమాధి స్థితి ఇవన్నీ కూడా కేవలం మనం ఆసన స్థితిలోనే ఎంతో సమయం పడుతుందంట. ఆసనం వేసి మనం దాన్ని ఒక చక్కగా మనము ఆసనంలో పర్ఫెక్ట్ అవ్వడానికి కొరకు యమ నియమాన్ని చాలా పాటించాల్సి వస్తుంది. మరి వీటన్నింటినీ దాటుకుంటూ వెళ్ళాలంటే స్పెషల్గా కలియుగంలో చాలా కష్టం. తర్వాత జ్ఞాన సాధన ద్వారా సో జ్ఞాని అంటే వాళ్ళ యొక్క గోల్ ఏంటి? నిరాకారము. నిరాకారం మీద మనము తెలుసుకుంటూ మనకు కావాల్సింది సాకారము. మరి నిరాకారం ద్వారా కూడా చాలా కష్టము. కాబట్టి భగవంతుడు ఏమంటాడు? నిష్కామ కర్మ అంటే ఎటువంటి కర్మ ఫలాలను ఆశించకుండా ఎవరైతే ఆశిస్తారో
మళ్ళీ వాళ్ళు ఆ కర్మ బంధనాల్లో చిక్కుకునే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే ఆ ఈ మానవులలో 2 రకాలుగా చెప్తున్నాడు. బద్ధ జీవులు 2 తరగతిగా విభజించవచ్చని చెప్తున్నారు. ఏంటది? నాస్తికులు, నిరీశ్వరవాదులు, సంశయాత్ములు, ఆధ్యాత్మిక అవగాహన భావానికి దూరంగా ఉంటారు. మన ఆఫీసులలో మన దగ్గర కూడా కనబడతారు. వాళ్ళు నాస్తికులు, భగవంతుని నమ్మరు. నిరీశ్వరవాదులు, ఈశ్వర్ అంటే భగవంతుడు, కంట్రోలర్. నన్నెవడు కంట్రోల్ చేసేది? హిరణ్యకశిపు లాగా నేనే కంట్రోలర్ని అందరికి అనుకునేవాడు నిరీశ్వరుడు. తర్వాత సంశయాత్మ. సో ఇతనికి భగవంతుని పట్ల సంశయం ఉంటుంది అన్నట్టు. నేను అనే ఆత్మ పట్ల కూడా సంశయం ఉంటుంది. అటువంటి వాడికి ఆధ్యాత్మిక అవగాహన అనేది చాలా కష్టం. కాబట్టి మనము భగవద్ధామానికి వెళ్ళే మార్గంలో ముందుకు వెళ్ళాలంటే అంతర్ముఖులైన భక్తులు, తత్వవేత్తలు, కర్మ ఫలాలను త్యాగం చేసిన కర్మిష్ఠులు. సో ఈ విధంగా 3 రకాలు ఉంటారు. సో దాంట్లో మనము భగవంతుని యొక్క సర్వం భగవంతుడికి సమర్పిస్తూ ఎవరైతే సేవిస్తారో వాళ్ళు వీళ్ళందరిలో కూడా చాలా ముఖ్యులు, భక్తులు, అంతర్ముఖులైనటువంటి భక్తులు, అంతరంగా బాహ్యంగా కేవలం భగవంతునే కోరుకునేటువంటి వాళ్ళు. తత్వవేత్తలు అంటే ఒక విధంగా జ్ఞానులు, కర్మ ఫలాలు త్యాగం చేసిన ఈ కర్మయోగులు. సో ఇక్కడ కొంతమంది అద్వైత సిద్ధాంతాన్ని అంటే భగవంతుడు వేరు, జీవుడు వేరు అని కాకుండా ఈ నాస్తికులు, నిరీశ్వరవాదుల కేటగిరీలోకే వాళ్ళని కూడా జమ కడతారు అని చెప్పేసి చెప్తున్నాడు ఇక్కడ భగవంతుడు. కాబట్టి వీళ్ళందరికంటే కూడా ఎవరు ఉత్తమంగా భగవంతుడికి దగ్గరగా అవుతారంటే ఎవరైతే ఈ భౌతిక ప్రకృతికి అతీతంగా ఉండేటువంటి ఆ దేవదేవుణ్ణి సేవిస్తూ దేవదేవుడి సేవలో అత్యంత విశ్వాసము, అత్యంత ఏమంటారు ఆసక్తి, భగవత్ ప్రీత్యర్థమే కర్మలు చేస్తారు. దాన్నే నిష్కామ కర్మలు అంటారు. కర్మలు 3 రకాలు. ఏంటది? సకామ కర్మలు, తర్వాత వికర్మ, అకర్మ లేదా నిష్కామ కర్మ అని చెప్పడం జరుగుతుంది. సో ఎవరైతే నిష్కామ కర్మ అంటే కృష్ణ భక్తి భావనలో ఆనుకూల్యన కృష్ణానుశీలనం భక్తి ఉత్తమ, భగవంతుడికి అనుకూలమైనటువంటి, మనకు అనుకూలమైంది కాదు, భగవత్ అనుకూలమైనటువంటి సేవలో ఎవరైతే నియుక్తమవుతారో వాళ్ళకు భగవంతు యొక్క అనుగ్రహం చాలా సులభంగా దొరుకుతుంది. మిగతా మార్గాల ద్వారా దొరకదు. ఈవెన్ మీకు జ్ఞాన మార్గం కానీ ధ్యాన మార్గం ద్వారా చాలా కష్టం అని భగవంతుడు చెప్పాడు. ఎవరైతే ఈ భక్తి యోగుల ద్వారా భక్తి యోగాన్ని ప్రాక్టీస్ చేస్తారో ఆ ప్రాక్టీస్ లో ముఖ్యంగా భగవంతుడు శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, అర్చనం, భగవంతుని సేవించడం, భగవంతుని పూజించడం. అది ఎవరి ద్వారా నేర్చుకోవచ్చు? ప్రామాణికమైనటువంటి ఆచార్యుల ద్వారా మనము భగవంతుడు మనకు ఆల్రెడీ 9వ అధ్యాయము 34వ శ్లోకంలో మనకు చెప్పాడు. ఏమని చెప్పాడు? సో ఎవరైతే ఈ లోకాన్ని దాటి పరంధామానికి వెళ్ళాలనుకుంటున్నారో మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి సత్యంతే మామే వైశ్యసి యుక్తైవం ఆత్మానం మత్పరాయణమా. ఏమన్నారు? నీవు నిత్యము నిరంతరం నీ మనసులో నా గురించి ఆలోచించు. నంబర్ 2 నువ్వు నాకు భక్తుడు బాబు. నంబర్ 3 నాకు నమస్కరించు. నంబర్ 4 నన్ను పూజించు. అటువంటి స్థితిలో నీవు నన్ను తప్పక చేరుకుంటావు అని అంటున్నారు భగవంతుడు. సో కాబట్టి మరి ఆ విధమైనటువంటి ప్రాక్టీస్ మనము చెయ్యాలంటే ప్రతి ఒక్కరు కూడా భగవంతుడి యొక్క శుద్ధ భక్తుల ద్వారా శ్రవణము చేసి తను అట్లీస్ట్ మినిమం సత్వగుణం నుండి సత్వగుణంకు ప్రమోట్ అయ్యి అక్కడి నుంచి విశుద్ధ సత్వానికి ప్రమోట్ కావాలా. మరి దానికి బేసిక్ క్వాలిఫికేషన్స్ ఏంటి? మనం ఎక్కడ ప్రారంభించాలా ఆ స్థితికి ఎదగాలంటే శ్రీ చైతన్య మహాప్రభు చెప్తున్నారు చాలా స్ట్రాంగ్ గా, హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలౌ నాస్తేవ 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 గతిరన్యత. కలియుగంలో హరినామము 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 తప్ప వేరే మార్గం లేదు, వేరే మార్గం లేదు, వేరే మార్గం లేదు.
మరి హరినామాలు శతకోటి ఉన్నాయి. మరి ఆ హరినామాల్లో మరి ఏది జపించాలా అన్నప్పుడు కలిసంతరణ ఉపనిషత్తులో చెప్తున్నారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. సో ఇది షోడశకం నామ్నాం కలికల్మషనాశనం నాథః పరతరోపాయ సర్వవేదేషు దృశ్యతే. సో ఈ హరే కృష్ణ మహామంత్రం ఎటువంటిదంటే 16 పదాలు 32 అక్షరాలతో కూడుకున్న మహామంత్రము. ఇది మనకు ఎటువంటి ఫలితాన్ని ఇస్తుందంటే, సో ఇతి షోడశకం నామ్నాం కలి కల్మష, కలియుగంలో కలహాలు ద్వేషాలతో కూడుకున్న యుగము. మన లోపల కలహ ప్రవృత్తి ఉంటుంది, ద్వేష ప్రవృత్తి ఉంటుంది. ఈ రెండిటి యొక్క ప్రవృత్తిని సర్వనాశనం చేయాలంటే అందరి లోపల ఉంటుందండి. సో కాబట్టి ఈ ప్రవృత్తిని తొలగించాలంటే సో మనము కేవలము హరే కృష్ణ మహామంత్రాన్ని ఎవరైతే జపిస్తారో సో వాళ్ళు సులభంగా ఈ కలి కల్మషాలను దాటగలుగుతారు. మరి సులభంగా దాటాలంటే ఎవరైతే ఈ సంసార సాగరాన్ని, ఎట్లయితే కొంతమంది సముద్రంలో కూడా స్విమ్మింగ్ చేస్తూ ఉంటారు, నదుల్లో అయితే చాలా సులభంగా స్విమ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ సంసార సాగరాన్ని, ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి భవసాగరాన్ని ఆల్రెడీ దాటి వాళ్ళు ఆధ్యాత్మిక ప్రపంచం వెళ్ళి భగవత్ ఆజ్ఞ ప్రకారము మళ్ళీ భూలోకానికి వచ్చి మన అందరినీ గజ ఈతగాలు, ఎట్లా సముద్రంలో ఏదన్నా షిప్ మునిగిపోతే గజ ఈతగాలు దూకి వాళ్ళని రక్షిస్తూ ఉంటారు. ఆ విధంగా విశుద్ధ భక్తులను మనం ఆశ్రయించినట్టయితే వారి యొక్క కృపా కరుణ వల్ల మనము విశుద్ధ భక్తి స్థితికి చేరుకోగలుగుతాము. అది దేని వల్ల సాధ్యమవుతుంది? విశుద్ధ భక్తుల దగ్గర భగవంతుడి యొక్క కథా అమృతాన్ని ఎవరైతే ఆస్వాదిస్తారో వాళ్ళు చాలా సులభంగా ఈ భవసాగరాన్ని దాటగలుగుతారు. లేదంటే వాళ్ళు ఈ యొక్క భవసాగరాన్ని దాటుతున్నప్పుడు ఎన్నో కార్యాలను చేస్తూ ఉంటారు, కానీ అక్కడ ఎటువంటి తప్పులు జరగకుండా చేయాలి. సో ఏ కార్యాలను చేస్తాం మనము? జనరల్గా భగవంతుడు చెప్తున్నాడు 9వ అధ్యాయం 27వ శ్లోకంలో, యత్ కరోషి, మనందరం ఏదో మనకు తోచిన కర్మలు చేస్తాం, ఏదో ఒక పని చేస్తాం. యత్ కరోసి, తర్వాత యద్ జుహోసి, యత్ కరోసి యదశ్నాసి, యద్ జుహోసి దదాసి యద్. సో ఇక్కడ యద్ అశ్నాసి అంటే ప్రతి ఒక్కరు భుజిస్తా ఉన్నాం. ఏం భుజించాలా? తర్వాత ప్రతి ఒక్కళ్ళం ఏదో ఒక ఆహుతి ఇస్తా ఉన్నాం. తర్వాత మనం ఎవరికో ఒకరికి దానం ఇస్తా ఉన్నాం. తర్వాత తపస్సు చేస్తా ఉన్నాం. ఈరోజు ఏకాదశి, కొందరు నిర్జలుగా ఉన్నారు, కొందరు ఏకభుక్తం అంటే ఏకాదశి ఫలాలతో ఉన్నారు, తర్వాత లిక్విడ్ పాలతో నీళ్ళతో ఉండొచ్చు. ఇది తపస్సు. కొందరు ప్రసాదం తీసుకున్న నవధాన్యాలు కాకుండా ఏకాదశి ప్రసాదం తీసుకున్న, కొందరు 16, 32, 64 మాలలు కూడా జపం చేస్తూ ఉండొచ్చు. అంటే ఈ తపస్సు చేసిన దేని కొరకు చేయాలా? మద్ అర్పణం, నాకు అర్పణముగా చేయండి. ఒకవేళ భగవద్ అర్పణం కాకున్నట్టయితే దాని కర్మఫలాన్ని మనమే అనుభవించాల్సి వస్తుంది. ఒకసారి ఏమైందంటే ఒక నృగమర దానం ఇస్తున్నాడంట. ఏకాదశి రోజు దానం ఇవ్వడం చాలా పుణ్యము, మంచిది. కానీ ఆ దానము భగవద్ అర్పణంగా ఉండాలి, భగవత్ సేవ కొరకు ఉండాల. ఒకసారి నృగమహారాజు చాలా రోజు ఏంటంటే కొన్ని లక్షల ఆవుల్ని దానం ఇస్తూ ఉంటాడు. ఒకరోజు ఏమైందంటే ఏకాదశి రోజు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఏకాదశి రోజు ఒక బ్రాహ్మణుడికి దానం ఇచ్చాడు. ద్వాదశి రోజు కూడా దానం చాలా చాలా పుణ్యమైంది. ఇంకో బ్రాహ్మణుడికి నెక్స్ట్ డే మళ్ళీ ఆయన కూడా 1,00,000 ఆవులు దానం ఇచ్చాడు. సో ఆ రోజు ఏమైందంటే అంతకుముందు ఏకాదశి రోజు తీసుకున్నటువంటి దానం తీసుకున్న బ్రాహ్మణుడి ఆవుల మందలో ఒక్క ఆవు తగ్గిందంట. అది తిరిగి ఎక్కడికి వచ్చింది? రాజుగారి ఆవుల మందలకు వచ్చింది. ద్వాదశి రోజు ఇంకో బ్రాహ్మణుడికి దానం ఇస్తున్నాడు. దానం ఇస్తున్నప్పుడు ఈ ఆవు కాస్త దాంట్లోకి వెళ్ళిపోయింది కాబట్టి రాజుగారు చూడలేదు. ద్వాదశి రోజు ఇంకో బ్రాహ్మణుడికి ఇచ్చాడు. అంటే అప్పటి పండితులు కూడా చాలా పవర్ఫుల్ ఉండేవాడు, బ్రాహ్మణుడు. సో ఏకాదశి రోజు దానం తీసుకున్న బ్రాహ్మణుడు ద్వాదశి రోజు వచ్చాడంట. వచ్చి చూస్తే తనకిచ్చిన దానం ఇచ్చిన ఆవు నెక్స్ట్ డే ద్వాదశి రోజు ఏదైతే దానాన్ని తీసుకున్నాడో ఒక బ్రాహ్మణుడు, ఆయన ఆవుల మందలు ఉందంట. అప్పుడు ఆయన అన్నాడంటే ఈ ఆవు నాది అన్నాడంట. ఆయన లేదు లేదు, ఇది నాకు రాజుగారు దానం ఇచ్చారంటే, లేదండి ఈ ఆవుని నిన్న ఏకాదశి రోజు నాకు దానం ఇచ్చాడు రాజుగారు అన్నట్టు. సరే ఇద్దరం కలిసి రాజుగారి దగ్గరికి వెళ్దామంటే రాజుగారు ఇద్దరిది సత్యమే,
ఏకాదశి రోజు ఒక బ్రాహ్మణుడికి ఇచ్చాను, ఆవు దీంట్లోకి వెళ్ళిపోయింది. ఈ రోజు మీకు ఇచ్చాను తెలియక. అప్పుడు రాజుగారు అన్నట, ఆయన అదే ఆవు కావాలంటున్నాడు కాబట్టి, సో బ్రాహ్మణోత్తమ, ఆ ఆవుని మీరు ఆ బ్రాహ్మణుడికి ఇవ్వండి, దాని బదులు మీకు వందల వేల ఆవుల్ని కూడా ఇస్తాను. ఈ బ్రాహ్మణుడు అన్నాడంట, ఒక్కసారి దానం తీసుకున్న తర్వాత తిరిగి ఎలా ఇవ్వమంటారు, నేను ఇవ్వలేను అన్నాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు రాజుగారు ఇద్దరిని చూస్తాను, ఈ బ్రాహ్మణుని ఆ బ్రాహ్మణుని, అరే ఎట్లా మరి ఇది అని చెప్పేసి, అప్పుడు అలా అపరాధము చేయడం వల్ల ఆయనకు నెక్స్ట్ జన్మ ఏదొచ్చింది తెలుసా, తొండ జన్మ వచ్చిందంట. అటు ఇటు చూస్తూ ఉంటుందా ఇలా ఇలా. అప్పుడు ఆయన అంటే ఇద్దరు బ్రాహ్మణులకు, అయ్యా బ్రాహ్మణోత్తములారా, నాకు తెలిసైతే అపరాధం చేయలే, మరి నేను ఆ యొక్క జన్మ నుంచి ఎలా ముక్తిని పొందాలి అంటే, వాళ్ళు చెప్తారంట, నీకు ద్వాపర యుగంలో కృష్ణుడు స్వయంగా ఆ, జన్మ తీసుకున్నప్పుడు, అప్పుడు స్వయం కృష్ణుడి యొక్క స్పర్శ వల్ల నీకు తండ జన్మ నుంచి మళ్ళీ ఈ ముక్తి వస్తుందని చెప్తారంట. అప్పుడు ఆయన ఇమ్మీడియట్ గా, అంత గొప్ప రాజు, రోజు లక్షల ఆవులని దాన ధర్మాలు చేసే రాజు నృగ మహారాజు ఒక తొండగా మారిపోతాడు. అది కూడా ఒక నీళ్లు లేని బావిలో తొండగా జీవిస్తూ ఉంటాడు. ఈ లోపల నిజంగానే ఆ యొక్క మహానుభావుల యొక్క ఆశీర్వాదం వల్ల కృష్ణుడి యొక్క ద్వాపర యుగం రానే వచ్చింది. కృష్ణుడు జన్మించాడు. కృష్ణుడి యొక్క సంతానమైనటువంటి పిల్లలు అక్కడ ఆటలు ఆడుకుంటున్నప్పుడు వాళ్ళ బాల్ ఒకటి దాంట్లో పడిపోవడము, అప్పుడు వాళ్ళు ఆ బాల్ని చూస్తుంటే పాపం ఈ యొక్క తొండ ఎంతో కష్టపడుతుంది, పైకి ఎక్కలేకపోతుంది, మళ్ళీ పడిపోతుంది. అప్పుడు అది చూసి వాళ్ళు కృష్ణుడికి చెప్పడం, కృష్ణుడు వచ్చి జస్ట్ తన చెయ్యి మొత్తం పైనే ఉన్నాడు కానీ కింది వరకు చెయ్యి పంపించేశాడు. ఎప్పుడైతే ఆ తొండను అలా స్పర్శించాడో అది దివ్య దేహాన్ని ధరించి మళ్ళీ ఒక దేవతామూర్తిగా మారి భగవంతుని యొక్క ఆ ఆశీస్సులు తీసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. అప్పుడు భగవంతుడు చెప్తాడు వాళ్ళకు, లీల తన సంతానానికి, చూసారా ఎవరైనా తెలిసి తెలియక ఈ విధంగా తప్పు ఆయన ద్వారానే వింటాడు, చెప్పండి ఎందుకు ఇలా అయ్యారంటే మొత్తం స్టోరీ చెప్తాడు. ఎవరైనా ఇలా తెలిసి తెలియక దానం చేస్తున్నాని గర్వం అహంకారం, మనకది గర్వం అహంకారం, పాపం రాజుగారికి అది కూడా లేకుండే. అలా చిన్న తప్పిదం వల్ల ఆయన కొన్ని వేల సంవత్సరాలు ఆ విధంగా ఉండవలసి వచ్చింది. కాబట్టి మనము తెలిసి ఎప్పుడు కూడా తప్పు చేయకూడదు. తెలియకుండా చేసినా వాటి నుంచి ఎలా రక్షింపబడాలా, దర్పణ, మనం ఏది చేసినా, ఏది భుజించినా, ఏ ఆహుతి ఇచ్చినా, ఏ తపస్సు చేసినా, ఏ దానం చేసినా భగవంతుడి కొరకు చెయ్యండి. అంటే దాని మీనింగ్ ఏంటి, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి. సో మీరు తెలిసి తెలియక ఎన్నో ధర్మాల నుంచి అలా అలా వస్తూ భక్తి మార్గంలోకి వచ్చారు. ఇప్పుడు అన్ని ధర్మాలను పక్కన పెట్టి నాకు సంపూర్ణ శరణాగతి పొంది నా భక్తియుక్త సేవ చేస్తే మిమ్మల్ని అన్ని పాపాల నుంచి విముక్తిని చేసి నా ధామానికి తీసుకొని వెళ్తానని చెప్పి భగవంతుడు మాటిస్తున్నాడు. జై బలో గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత की जय, श्री श्री राधारमण लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय, गौर निताय भगवान की जय, जगत गुरु श्रील प्रभुपाद की जय, श्री श्रीपाद गुरु महाराज की जय।